ఎరేజర్ ఎందుకు రావట్లేదు? ఓకే ఓకే గైస్. సో ట్రేడింగ్లో ఏంటి అంటే లైక్ టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి మనకి. ఓకే గైస్, జస్ట్ 1 minute గైస్, ఇది స్ట్రక్ అవుతుంది. నేను జస్ట్ మళ్ళీ ఇది రీసెట్ చేసి లైక్ ఓపెన్ చేస్తా ఫైల్. జస్ట్ 2 minutes అంతే. ఓకే డన్. స్క్రీన్ విజిబుల్ ఉంది అందరికీ? ఓకే కదా? డన్. ఇప్పుడు ఓకే. సో రబ్ అవ్వలేదు ఇంతవరకు అది. ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉంది. సో బేసిక్గా మార్కెట్లో ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. లెన్స్ కాట్ ఓకే ఏది లెన్స్ కాటా బ్రో, మ్యూట్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎన్ఎస్సి వస్తే చెప్పురా. ఎన్ఎస్సి కానీ బ్లాక్ ఎన్ఎస్సి బ్లాక్ రాక్ బ్లాక్ రాక్ అని లేదు. అది చూసుకోండి. బ్రో ప్లీజ్ 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 మ్యూట్ చేసుకోరా అందరూ. ఓకే డన్, థ్యాంక్ యూ. సో బేసిక్గా ఏంటి అంటే మార్కెట్లో టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫండమెంటల్ అనాలిసిస్, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే టెక్నికల్ అనాలిసిస్. నోట్ డౌన్ చేసుకోండి బిజినెస్. సో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. సో ఫోరెక్స్లో థర్డ్ టైప్ ఆఫ్ అంటే జనరల్గా అన్ని మార్కెట్స్లో టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. బట్ మన ఫోరెక్స్ మార్కెట్లో లీస్ట్ ఇంపార్టెంట్ సెంటిమెంటల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో ఇది మనం చేయొచ్చు లేక చేయకపోవచ్చు. బట్ నోట్ డౌన్ చేసుకోండి, అంటే తెలియాలి కదా మనకి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా ఉంటుంది అని చెప్పి. సో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్. ఓకే, నోట్ డౌన్ చేసుకున్నారా? సో ఈరోజు మనం డిస్కస్ చేసేది కంప్లీట్లీ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఫండెడ్ అకౌంట్స్ అండ్ ఫోరెక్స్ బ్రోకర్స్ అండ్ MT5. ఈ త్రీ మేజర్ టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్కి మనం ఇచ్చేది జస్ట్ 10%. ఓకే. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్కి 80% ఇస్తాం మనం వెయిటేజ్ అనేది. అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్కి 5% చాలు. ఓకే. సో దట్స్ వాట్ అనమాట. అండ్ 5 to 10% ఈజ్ ఓకే, బట్ 5% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ సెంటిమెంటల్ అనాలిసిస్కి. దాన్ని మించి అవసరం లేదు మనకి. సో ఈరోజు వచ్చేసి ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ని మనం చేస్తాం. ఓకే, దీని డెఫినేషన్ చెప్పాలి కదా. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ న్యూస్ కావచ్చు, లైక్ ఏవైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో దానివల్ల చార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎకనామీ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, లైక్ ఇన్ఫ్లేషన్, సిపిఐ, ఇదంతా న్యూస్. ఒక ముక్కలో చెప్పాలంటే న్యూస్ రిలేటెడ్ ఏమైనా ఉన్నప్పుడు మన చార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే దాన్ని మనం ఫండమెంటల్స్ అంటాం. ఓకే. అండ్ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే బేసిక్గా ప్రైస్ని చూడడం, పాస్ట్ ప్రైస్ డేటాని చూసి, లైక్ పాస్ట్ చార్ట్స్ ఉంటాయి కదా. సో ఈ పాస్ట్ చార్ట్స్ని అబ్జర్వ్ చేసి మనం లైక్ చార్ట్ ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకుంటుంది అనే అనాలిసిస్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో బేసిక్గా టెక్నికల్ అనాలిసిస్లో మనం ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే. సో క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేసి లైక్ మన అనాలిసిస్ని చేసి మనం ట్రేడ్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. దిస్ ఇస్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్. సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే లైక్ రీటైలర్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెంటిమెంట్ ఎలా ఉంది మార్కెట్లో, అంటే బయింగ్ ఎక్కువ ఉందా లైక్ సెల్లింగ్ ఎక్కువ ఉందా, స్పెసిఫిక్ స్టాక్ ఆర్ స్పెసిఫిక్ కరెన్సీ పేరులో సెల్లింగ్ ఎక్కువ ఉంది ఆర్ బయింగ్ ఎక్కువ ఉంది. ఎప్పుడైనా సరే సెంటిమెంటల్ అనాలిసిస్లో రీటైలర్స్ ఎక్కడైతే బయింగ్ అని చూపిస్తున్నారో అప్పుడు అది 100% మనం బయింగ్ని నమ్మొద్దు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ ఎప్పుడు కూడా ట్రాప్ చేద్దాం అనుకుంటారు రీటైలర్స్ని. సో మనం ఏం చేయాలి, ఆపోజిట్లో చూడాలి. సో సెంటిమెంటల్ అనాలిసిస్ అనేది జస్ట్ 5 to 6% ఆర్ 5 to 8% ఇస్తే చాలు మనం, జస్ట్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం. ఓకే, గాట్ ఇట్ కదా. సో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంప్లీట్లీ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అండ్ టెక్నికల్ అనాలిసిస్ అంటే మనం పాస్ట్ చార్ట్ డేటా చూసి మనం ట్రేడ్స్ తీసుకుంటాం, బై ఆర్ సెల్ సిగ్నల్స్. సో ఎంట్రీ ఎగ్జిక్యూషన్ చేస్తాం, దీన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, రీటైలర్స్ ఎక్కువగా ఎట్ సైడ్ ఉన్నారు, లైక్ బయింగ్లో ఉన్నారా సెల్లింగ్లో ఉన్నారా, దీన్ని అబ్జర్వ్ చేసే ప్యాటర్న్ని మనం సెంటిమెంటల్ అనాలిసిస్ అంటాం. ఓకే. సో ఫండమెంటల్ అనాలిసిస్లో మోస్ట్ ఆఫ్ ది టైం మేజర్ ఈవెంట్స్ ఉంటాయి ఫోరెక్స్ మార్కెట్లో. మేజర్ ఈవెంట్స్, దీన్నే మనం న్యూస్ ఈవెంట్స్ అని కూడా అనొచ్చు. నోట్ డౌన్ చేసుకోండి, మేజర్ న్యూస్ ఈవెంట్స్. ఓకే.
సో ఆ మేజర్ న్యూస్ ఈవెంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని గురించి స్పెసిఫిక్గా ఇన్ డీటెయిల్ అవసరం లేదు, బట్ ఇదేంటో మనకు తెలియాలి కదా. ఈ టైప్ ఆఫ్ న్యూస్ వచ్చినప్పుడు మనం మార్కెట్ని అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే బిగ్ ర్యాలీ ఉంటుంది మార్కెట్లో. సో లెట్స్ డూ. మేజర్ ఈవెంట్స్ అంటే ఇవే అనమాట ఫోరెక్స్ మార్కెట్లో. దీన్ని మేజర్ ఈవెంట్స్ అంటాం. ఓకే, ఇన్ఫ్లేషన్, సిపిఐ, ఇంట్రెస్ట్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్, జీడిపి అండ్ ఎన్ఎఫ్పి. సో దీన్ని మనం మేజర్ ఈవెంట్స్ అంటాం. ఓకే, ప్లీజ్ ఇది నోట్ డౌన్ చేసుకోండి. సో వీటన్నిటిని కూడా మనం ఎక్కడ చూడాలి అండ్ ఎలా అబ్జర్వ్ చేయాలి, దీని యూజ్ ఏంటి, దీని డెఫినేషన్ ఏంటి, అవన్నీ నేను మీకు లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఎవరైనా బిగినర్స్ ఉంటే నోట్ డౌన్ చేసుకోండి ఈ ఈవెంట్స్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటి అంటే మనం 80% టెక్నికల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ కాన్సన్ట్రేట్ చేసేది టెక్నికల్ అనాలిసిస్ పైన. 80% మనం చూడాల్సింది ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్. ఓకే ఓకే ఫస్ట్ ఇన్ఫ్లేషన్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి మీలో తెలిసే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏదైనా సరే గూడ్స్ కొంటాం కదా. సో గూడ్స్ ప్రైస్ పెరగడం అనమాట. ఒక స్పెసిఫిక్ టైంలో గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రోడక్ట్ని పెరగడం. దీన్నే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఈ ఇయర్లో షుగర్ ప్రైస్ వచ్చేసి 42 రూపీస్ ఉందనుకుందాం. ఓకే, విత్ ఇన్ 3 or 4 months ఆఫ్ టైంలో అది అట్లీస్ట్ 46 or 47 or 40 లైక్ 50 అయింది అనుకుందాం. సో ఇక్కడ ఏమైంది, ఇన్ఫ్లేషన్ జరిగింది. ఎంత ప్రైస్ పైన, లైక్ సే 3 to 4 రూపీస్ పెరిగింది. దీన్నే ఇన్ఫ్లేషన్ ఆన్ గూడ్స్ అంటారనమాట. ఓకే, సో ఏదైనా ఒక స్పెసిఫిక్ గుడ్ ఆర్ సర్వీస్ పైన దాని ప్రైస్ అనేది పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం మనం. ఓకే, సో ఇన్ఫ్లేషన్కి ఫారెక్స్కి రిలేషన్ ఏంటి బ్రో అంటే, ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నప్పుడు సో అక్కడ ఏమవుతుంది, మనీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా. మనీ వాల్యూ ఎందుకు డిక్రీజ్ అవుతుంది చెప్తా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వాల్యూ పెరుగుతుంది అంటే మనీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకు 42 రూపీస్ పెట్టినప్పుడు 1 kg వస్తుంది అనుకుందాం ఇక్కడ షుగర్. కాకపోతే అది పెరిగినప్పుడు 46 or 48 అయినప్పుడు ఇక్కడ మనకు వచ్చేది 1 kg కాదు కదా, లైక్ 900 grams 950 grams వస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ ఏమైంది, మనీ వాల్యూ అనేది తగ్గింది. సో మనీ వాల్యూ తగ్గినప్పుడు కరెన్సీ వాల్యూ కూడా తగ్గుతుంది కదా. గాట్ ఇటా. సో మనీ వాల్యూ తగ్గినప్పుడు, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైనా పెరిగినప్పుడు మనీ వాల్యూ తగ్గుతుంది. మనీ వాల్యూ తగ్గితే కరెన్సీ వాల్యూ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. అప్పుడు ఇండైరెక్ట్గా మన ఫోరెక్స్లో పేర్స్ కూడా లైక్ తగ్గుతాయి కదా, స్పెసిఫిక్ కరెన్సీ కూడా తగ్గినట్టే కదా. సో ఇది ఇన్ఫ్లేషన్ అంటే. సో డెఫినేషన్ ఏమైనా నోట్ డౌన్ చేసుకుంటే నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఓకే నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇవన్నీ రెడ్. ఓకే డన్. ఓకే, నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీన్నే మనం సిపిఐ అంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, రెడ్ ఫోల్డర్ న్యూస్ అంటాం. లాస్ట్లో ఇవి ఎక్కడ చూడాలి అండ్ ఎలా చూడాలి అండ్ ఇవి వచ్చినప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ రఫ్గా వీటి డెఫినేషన్స్ ఏంటి, దీని మీనింగ్ ఏంటో తెలుసుకోండి అంతే. ఓకే చలో. సిపిఐ అంటే ఏంటి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఏదైనా ఒక కంట్రీ తీసుకోండి, ఏదైనా ఒక కంట్రీలో పీపుల్ డైలీ యూజ్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవి ఎలా మారుతున్నాయి. సో ఎలా మారుతున్నాయో మెజర్ చేసే స్కేల్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, పెరగడం. జస్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ ప్రైస్ పెరిగింది అని అనుకోవడం, లైక్ దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. బట్ సిపిఐ అంటే ఏంటి అంటే ఇదంతా లైక్ గూడ్స్ అండ్ సర్వీస్ని మెజర్ చేసే స్కేల్. లైక్ 1 2 3 4 స్కేల్, 1 2 3 4 రేటింగ్ ఎలా ఇస్తామో అలా స్కేల్, ఒక మెజర్ చేసే స్కేల్ని మనం సిపిఐ అంటాం అనమాట. ఓకే, సిపిఐ అండ్ ఇన్ఫ్లేషన్ రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే సిపిఐ అనేది ఒక స్కేల్ అనమాట, లైక్ సే ఒక టూల్ అని చెప్పొచ్చు.
ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసే ఒక టూల్, గూడ్స్ అండ్ సర్వీసెస్ని మెజర్ చేసే ఒక టూల్. దీన్ని మనం సిపిఐ అంటాం, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ కన్జ్యూమర్స్ అంటే ఎవరు? మనమే కన్జ్యూమర్స్. ఎవరైతే పీపుల్ ఉన్నారో కంట్రీలో వీళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. కన్జ్యూమర్స్ ఏం చేస్తారు? సో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని కన్జ్యూమ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సిపిఐ ఎలా లైక్ పార్టిసిపేషన్ ఉంటుంది మన ఫోరెక్స్లో అంటే సేమ్ యాజ్ ఇన్ఫ్లేషన్. ఒకవేళ సిపిఐ ఒకవేళ పెరిగింది అనుకుందాం, లైక్ సిపిఐ స్ట్రాంగ్గా వచ్చింది న్యూస్ రేట్. సో సిపిఐ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటే ఇన్ఫ్లేషన్ కూడా ఉన్నట్టే, పాజిటివ్ ఉన్నట్టే కదా. సో సిపిఐ పాజిటివ్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ పాజిటివ్ ఉన్నప్పుడు కరెన్సీ అనేది ఏమవుతుంది? వీక్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. గూడ్స్ ప్రైజెస్ బాగా పెరిగాయి అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ బాగా పెరిగినప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువైపోతుంది. అప్పుడు కరెన్సీ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. కరెన్సీ వాల్యూ తగ్గితే ఫోరెక్స్లో మనం చేసేది కరెన్సీ పేర్సే. సో కరెన్సీ కూడా ఆటోమేటిక్గా కిందికే కదా రావాల్సింది. సో అది రిలేషన్. అండ్ ఇంకొకటి ఎందుకు మెజర్ చేస్తారు సిపిఐ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన కూడా ఈ సిపిఐ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి కన్జ్యూమర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన ఈ సిపిఐ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, గాట్ ఇట్ కదా. సో నోట్ డౌన్ చేసుకోండి సిపిఐ లైక్ డెఫినేషన్, సిపిఐ డెఫినేషన్ని నోట్ డౌన్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, సిపిఐకి ఇన్ఫ్లేషన్కి మీకు రెండు ఒకేలా ఉన్నాయి అనిపించవచ్చు. సిపిఐ అంటే ఏంటి అంటే జస్ట్ ప్రైస్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇది ఇన్ఫ్లేషన్ అంటే జస్ట్ ప్రైజెస్ పెరగడం ఏదైనా స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. బట్ సిపిఐ అంటే ఏంటి అంటే సిపిఐ అంటే ఒక టూల్ అనమాట, మెజర్ చేసే ఒక టూల్ అనుకోవచ్చు. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్లా చెప్పాలి అంటే ఎలా చెప్దాం? ఓకే, సపోజ్ మీకు ఫీవర్ వచ్చింది అనుకుందాం. ఏదైనా ఒక పేషెంట్కి ఫీవర్ వచ్చింది. సో ఇక్కడ ఫీవర్ అనేది ఇన్ఫ్లేషన్ అయితే థర్మోమీటర్ పెట్టి మనం ఫీవర్ని చూస్తాం కదా. సో ఇక్కడ థర్మోమీటర్ అనేది సిపిఐ అంటే ఫీవర్ని మెజర్ చేసే టూల్ ఏంటి అక్కడ? థర్మోమీటర్. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. గాట్ ఇట్? నోట్ డౌన్ చేసుకోండి ఇది సిపిఐది. నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి? జనరల్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ దేనివల్ల ఉంటాయి? సపోజ్ మనం బ్యాంక్లో ఏదైనా సరే లోన్స్ తీసుకున్నప్పుడు అండ్ మన మనీని సేవ్ చేస్తున్నప్పుడు బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి జనరల్గా ఉంటాయి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఏమవుతుంది? కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే పెరిగితే అప్పుడే కదా మన కరెన్సీ వాల్యూ పెరుగుతుంది అండ్ కంట్రీ రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు సపోజ్ మీరు లైక్ సే వన్ ఇయర్కి ఒక 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు అనుకుందాం. మీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 8 నుండి 10%కి పెరిగాయి అనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఒక 1% పెరిగింది. అప్పుడు వేరే కంట్రీ ఇన్వెస్టర్స్ కూడా మన కంట్రీలో ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, లైక్ ఫినాన్షియల్ ఇన్వెస్టింగ్కి. సో అప్పుడు ఏమవుతుంది? కరెన్సీ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ వస్తున్నారు అంటే మన కరెన్సీ కూడా పెరిగినట్టే కదా, కరెన్సీ వాల్యూ పెరిగినట్టు. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి డైరెక్ట్గా లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే కరెన్సీ వాల్యూ కూడా పెరిగినట్టు అర్థం అనమాట. నోట్ డౌన్ చేసుకోండి ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్. కంపల్సరీ అంటే లేదు, జస్ట్ ఒక డెఫినేషన్ తెలుసుకోండి. దీనిపైన అసలు మనం ట్రేడ్ చేయము, బట్ డెఫినేషన్స్ అండ్ ఇవి ఎందుకు ఉన్నాయో మనకు తెలియాలి కదా. సో దట్స్ వాట్ అందుకే నేర్చుకుంటున్నాం ఇవి, జస్ట్ ఒక థియరీ లాంగ్వేజ్ లాగా. సో నెక్స్ట్ క్లాసెస్ అన్నీ మనకి టెక్నికల్స్ పైనే ఉంటాయి. దిస్ ఈజ్ ద లాస్ట్ థియరీ క్లాస్. ఓకే, నెక్స్ట్ వన్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ పేరులోనే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, సో ఏదైనా ఒక కంట్రీలో టోటల్ వర్కింగ్ పీపుల్లో జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు అనమాట. సో సపోజ్ చెప్పాలి అంటే ఒక కంట్రీలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. వర్క్ చేసేవాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు ఎవరైనా సరే. సో ఇక్కడ 5 మెంబర్స్ ఖాళీగా ఉన్నారనుకుందాం. ఒక ఎక్స్ అనే కంట్రీలో
100 మెంబర్స్ వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఓకే, సో 100 మెంబర్స్ వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు 95 జాబ్సే ఫిల్ అవుతున్నాయి అక్కడ. ఇంకా 5% ఆఫ్ 5 పీపుల్ ఏమున్నారు, ఖాళీగా ఉన్నారు. అంటే 5% ఆఫ్ పీపుల్ ఏ కేటగిరీకి వస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తారు కదా. ఓకే, దీన్నే మనం అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్కి 4xకి ఏంటి లైక్ ఎలా మెజర్ చేయాలి దీన్ని అంటే, సి, సో ఎప్పుడైనా సరే ఒక కంట్రీలో లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది లోగా ఉందనుకుందాం సపోజ్. సో ఎకనామీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ లోగా ఉంటే లైక్ ఎకనామీ స్ట్రాంగ్గా ఉంటుంది. లేదు హై అన్ఎంప్లాయ్మెంట్ ఉందనుకుందాం, అంటే ఒక కంట్రీలో ఎవ్వరు కూడా జాబ్స్ చేయట్లేదు అసలు, లైక్ జాబ్ చేసే లైక్ స్కిల్ ఉన్నా కూడా అసలు జాబ్స్ ఫిల్ అవ్వట్లేదు, అందరూ ఖాళీగా ఉన్నారు. సో హై అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, వీక్ ఎకనామీ అయిపోతుంది కదా. ఆ కంట్రీ అనేది చాలా వెనుకబడిపోతుంది. అప్పుడు అది డైరెక్ట్గా ఏమవుతుంది, కరెన్సీ మీద ఎఫెక్ట్ అవుతుంది అది. ఓకే, స్ట్రాంగ్ ఎకనామీ ఉంటే కరెన్సీ స్ట్రాంగ్గా ఉంటుంది, వీక్ ఎకనామీ ఉంటే కరెన్సీ అనేది వీక్ అయిపోతుంది. గాట్ ఇటా? ఓకే, డౌట్స్ లాస్ట్లో చేద్దాం, జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి థియరీ పార్ట్. డౌట్స్ అన్ని లాస్ట్లో విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, వాయిస్ క్లియర్గానే ఉంది కదా. ఓకే, వాయిస్ క్లియర్గా లేదా విశాల్? హాయ్ విశాల్, వాయిస్ క్లియర్గా లేదా? ఒకసారి ఎవరైనా రిప్లై ఇవ్వండి, వాయిస్ రావట్లేదా? క్లియర్. ఓకే, అంటే లైక్ ఇక్కడ బయట వర్షం పడుతుంది, నాకు తెలిసి వస్తే బ్యాక్గ్రౌండ్ వాయిస్ రావచ్చు, ప్లీజ్. ఓకే, డన్. సో ఇది నోట్ డౌన్ చేసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ నోట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ లో ఉంటే, అన్ఎంప్లాయ్మెంట్ అనేది లో ఉంటే, సారీ, ఓకే, డన్. సి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది లో ఉంది అనుకుందాం, సో ఎకనామీ అనేది ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. లేదు హై అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే సో వీక్ ఎకనామీ అవుతుంది. సో డైరెక్ట్గా మన కరెన్సీ మీద ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక కంట్రీలో ఒక ఇయర్లో ప్రొడ్యూస్ చేసే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ అనమాట. ఓకే, సపోజ్ ఇండియానే తీసుకోండి, ఇండియాలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారవుతున్నాయి, దాని వాల్యూని మనం జీడిపి అంటాం. ఓకే, సో ఎంత సేల్స్ అవుతున్నాయి, ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ మన దగ్గర లైక్ తయారవుతున్నాయి, అండ్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అండ్ దిస్ ఇస్ వాట్ జీడిపి అంటే అది సింపుల్. జీడిపి అంటే ఏంటి అంటే, ఒక కంట్రీలో 1 ఇయర్లో ప్రొడ్యూస్ చేసిన టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ. ఓకే, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఎక్కువగా సేల్స్ అవుతాయి కదా, జీడిపి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో జీడిపి స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుంది, ఎకనామీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎకనామీ స్ట్రాంగ్గా ఉంటే ఇండైరెక్ట్గా కరెన్సీ కూడా స్ట్రాంగ్గా అవుతుంది. గోటినా, ఒక కంట్రీలో జీడిపి స్ట్రాంగ్గా ఉంది అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ తరచుగా జరుగుతుంది ఫిజికల్గా, గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఒక కంట్రీ ప్రొడ్యూస్ చేసే ఏవైనా ప్రోడక్ట్స్ బాగా సెల్లింగ్ అవుతుంది అనుకుందాం. సో సెల్లింగ్ అవుతున్నప్పుడు ఆ కంట్రీ ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎకనామీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది కరెన్సీ మీద పడుతుంది, కరెన్సీ కూడా లైక్ స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. దీన్ని మనం జీడిపి అంటాం. గోటినా? ఓకే, సో ఇది నోట్ డౌన్ చేసుకోండి, జీడిపి. ఓకే,
సో లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్ఎఫ్పి, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో ఎన్ఎఫ్పి అంటే ఏంటి అంటే, డెఫినేషన్ ఆఫ్ ఎన్ఐపి లైక్ ఫుల్ ఫామ్ ఆర్ డెఫినేషన్ అనొచ్చు, నాన్ ఫామ్ పేరోల్స్. ఇది ఎవ్రీ మండే, లైక్ ఫస్ట్ మంత్ ఆఫ్ ఎవ్రీ మండే ఫ్రైడే రోజు ఈ డాటా 6 PMకి రిలీజ్ అవుతుంది. ఈ టైంలో బిగినర్స్ ఎవరైనా ఉంటే అస్సలు ట్రేడ్ చేయకండి. ఎందుకంటే సపోజ్ చార్ట్ ఇలా వెళ్తూ ఉంది అనుకుందాం, సపోజ్ 5 minutesలో ఇలా వెళ్తూ ఉంటే కరెక్ట్ 6 o'clock కానీ ఆ డాటా రిలీజ్ అయిన తర్వాత బూస్టప్ ఇలా పంప్ అయిపోతుంది, పంప్ అండ్ డంప్ అంటాం కదా. సో ఒకవేళ నెగిటివ్ పాజిటివ్ డేటా వస్తే ఇలా పంప్, అండ్ ఒకవేళ నెగిటివ్ డేటా వస్తే ఇలా డంప్ అయిపోతుంది. సో అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరైనా సరే ఎస్ఎల్ పెట్టలేదు అనుకుందాం, స్టాప్ లాస్ మీరు ఎగ్జిక్యూట్ చేయలేదు అనుకుందాం, ఇక్కడ ఒక సెల్ అండ్ బై ఎంట్రీ తీసుకున్నారు, మీరు స్టాప్ లాస్ పెట్టలేదు, మీ అకౌంట్ అనేది వ్యానిష్ అంటే జీరో అయిపోతుంది ఈ కేసెస్లో. అందుకే న్యూసెస్ ఈ 6 న్యూస్లు ఉన్న టైంలో మీరు ట్రేడింగ్ని అవాయిడ్ చేయాలి. సో ఎన్ఎఫ్పి డెఫినేషన్ తెలుసుకుందాం. సో ఎన్ఎఫ్పి అంటే ఏంటి అంటే, ఓన్లీ ఇది అమెరికాలో. సో అమెరికాలో ఒక మంత్లో ఎంతమంది లైక్ జాబ్స్, కొత్త జాబ్స్ వచ్చాయో అనే దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నాన్ పేరోల్స్ అంటాం దీన్ని, నాన్ ఫామ్ పేరోల్స్. ఓకే, సో ఎన్ఎఫ్పి అంటే ఏంటి అంటే, ఓన్లీ అమెరికాలో ప్రతి మంత్ ఎంతమందికి కొత్త జాబ్స్ వచ్చాయి, అండ్ లైక్ పాత వాళ్ళు ఎంతమంది లైక్ ఆన్ గోయింగ్ జాబ్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు లైక్ లే ఆఫ్స్ వచ్చాయి అనుకుందాం. సో కొత్త జాబ్స్లో జాయిన్ అవుతున్నారా లేదా అనే ఒక వాల్యూ అనుకోవచ్చు మీరు. సో దీన్ని మనం ఎన్ఎఫ్పి అంటాం. సో దీంట్లో ఏంటి అంటే, ఫార్మర్స్, గవర్నమెంట్ జాబర్స్ అండ్ ఇంకా మిలిటరీ జాబ్స్ వీళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఉండరు అనమాట. ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ అంటాం మనం. ఓకే, ఓన్లీ ప్రైవేట్ జాబ్స్. ప్రతి మంత్ ఈ డాటా అనేది రిలీజ్ అవుతుంది, ప్రతి మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫ్రైడే. ఓకే, 6 PMకి ఈ న్యూస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను తెలుగులో, నోట్ డౌన్ చేసుకోండి. ఎన్ఎఫ్పి అంటే ఏంటి అంటే, ఇది ఓన్లీ అమెరికాలో. సో ఓన్లీ అమెరికాలో 1 monthకి ఎంతమంది కొత్త జాబ్స్ వచ్చాయి, మంత్కి ఎంతమందికి కొత్త జాబ్స్ వస్తున్నాయి అని చెప్పే ఒక రిపోర్ట్, దీన్ని మనం ఎన్ఎఫ్పి అని అంటాం. ఇది ప్రతి ఫ్రైడే, ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్. దీని ఇంపాక్ట్ ఓన్లీ యూఎస్ డాలర్ పైన ఉంటుందన్నమాట, యూఎస్డి పైన ఉంటుంది. ఎందుకంటే ఇది అమెరికాది కదా, అమెరికా జాబ్స్ కదా, ఓన్లీ యూఎస్డి పైన ఇది బేస్డ్ అయిన ఉంటుంది. ఓకే, గాట్ ఇట్ కదా. ఇవే మన మెయిన్ ఫండమెంటల్స్. ఓన్లీ 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, 1 2 3 4 5 6. ఓకే, ఈ 6 న్యూసెస్ వచ్చినప్పుడు యాజ్ ఎ బిగినర్ మీరు మార్కెట్లో అస్సలు ట్రేడ్ చేయకూడదు, బట్ మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ న్యూసెస్ అన్నీ మనం ఎక్కడ చూడాలి అంటే, లైక్ నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి, కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసి www.forexfactory.com అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, forexfactory.com అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ పైన లైక్ క్లిక్ చేయండి. ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఎలా చూడాలి అంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, టుడే డేట్ October 29 వెడ్నెస్డే. సో ఇవన్నీ రెడ్ ఫోల్డర్ న్యూస్ అనమాట. ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది మనకి, ఇక్కడ ఫిల్టర్. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుందా. సో ఈ ఫిల్టర్ పైన ట్యాప్ చేసి, ఇక్కడ నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను. సో మీరు ఏం చేయాలి అంటే, అన్టిక్ చేయాలి ఈ వైట్, ఎల్లో అండ్ ఆరెంజ్, ఇవన్నీ అన్టిక్ చేయండి. ఎందుకంటే అవి చిన్న న్యూస్, దానివల్ల అంత ఇంపాక్ట్ ఉండదు మనకి. ఓకే, సో దాన్ని చేసిన తర్వాత అప్లై ఫిల్టర్. ఓకే, డన్. అప్లై ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేడ్ చేసే ప్రతిరోజు ఫస్ట్ మీరు ఓపెన్ చేయాల్సింది ఏంటి, ఫోరెక్స్ ఫ్యాక్టరీ. సో ఫోరెక్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి లైక్ మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ ఆర్ రేపు కూడా. సో నేను ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు ఏం కనిపించింది, 1 PMకి సిపిఐ న్యూస్ ఉంది. ఏ పేరులో ఉంది, సిహెచ్ఎఫ్. ఓకే, సిహెచ్ఎఫ్ అంటే స్విట్జర్లాండ్. సో సిహెచ్ఎఫ్ పేరులో నేను 1 PMకి లైక్ బిఫోర్ 5 minutes అండ్ ఆఫ్టర్ 5 minutes ఎలాంటి ట్రేడ్స్ తీసుకోను అని మీకు మీరు చెప్పుకోవాలి. ఓకే, సిహెచ్ఎఫ్ అదేదైనా సరే, యూఎస్డి సిహెచ్ఎఫ్ జేపీవై, మీకు సిహెచ్ఎఫ్ అనే పేరు ఉంటే దాంట్లో మీరు ఈ 1 PM మధ్యలో కాషియస్గా ఉండాలి. ఆల్రెడీ మీరు 9 నుండి హోల్డ్ చేస్తే ఓకే, నో ఇష్యూ. కాకపోతే 1 PM దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఎంట్రీస్ని ఎగ్జిక్యూట్ చేయవద్దు, ఎందుకంటే రిస్క్ ఎక్కువైపోతుంది ఆ టైంకి. ఓకే, నెక్స్ట్ 8:30కి ఇంకొకటి యూఎస్డీలో న్యూస్ ఉంది, రెడ్ ఫోల్డర్ న్యూస్. సో అప్పుడు కూడా సేమ్, మళ్ళీ మీరు 8:30 PM అంటే 8:25 నుండి 8:35 వరకు మీరు కొద్దిగా కాషియస్ ఉండాలి, చూసుకుంటూ కూడా ఉండొచ్చు. గాట్ ఇట్ కదా.
ఓకే, సి ఇక్కడ ఉన్నాయి మనకి నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్. కాకపోతే ఇది ఎన్జెడ్డీలో ఉంది, యూఎస్డీలో కాదు. సో ఈ టైం 3:15 AM మీరు ఎన్జెడ్డీలో మీరు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. 3:14 అలాంటి టైంలో లైక్ ఎలాంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయకూడదు అనమాట. సో సింపుల్ ఏంటి అంటే లైక్ ప్రతిరోజు ఈ ఫోరెక్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి లైక్ డేట్ చూసుకోండి. ఆ డేట్ చూసుకున్న తర్వాత ఓన్లీ రెడ్ ఫోల్డర్ న్యూస్ నోట్ డౌన్ చేసుకోండి. ఓన్లీ రెడ్ ఫోల్డర్ న్యూస్ చూసుకోవాలి అండ్ టైమింగ్ చూసుకోవాలి. సో 12 AM ఉంది. ఆ 12 AM టైంకు మీరు ఏం చేయాలి? ఆ 12 AM అంటే 12 ఆల్రెడీ 11:55 నుండి లైక్ 12:55 వరకు మీరు 12:05 వరకు జస్ట్ అనలైజ్ చేయండి మార్కెట్ని, జస్ట్ చూడండి నార్మల్గా. సో దట్స్ వాట్ ఫోరెక్స్ ఫ్యాక్టరీ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, forexfactory.com. ఓకే ఓకే డన్. సో ఇది గాట్ ఇట్ కదా. నెక్స్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఫండెడ్ అకౌంట్స్కి వెళ్దాం. ఇది క్లియర్ అయితే సింపుల్. ఫండమెంటల్స్ మనం ఎక్కువగా ట్రేడ్ చేయం, మనం జస్ట్ కాషియస్గా ఉంటాం ఫండమెంటల్స్ గురించి. ఎందుకు అంటే లైక్ ఫండమెంటల్స్ వల్ల అకౌంట్స్ బ్లోఅప్ అయిపోతాయి చాలామందివి. సో అందుకే కొద్దిగా కాషియస్ ఉంటాం. ఆ టైంలో మనం ఎలాంటి ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయం. ఓకే, నెక్స్ట్ ఫండెడ్ అకౌంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫండెడ్ అకౌంట్స్ ఇక్కడ. ఓకే, ఫండెడ్ అకౌంట్ అంటే అసలు తెలియని వాళ్ళకి చెప్తున్నా. అసలు ఫండెడ్ అకౌంట్ అంటే ఏంటి జనరల్గా? సో ఫండెడ్ అకౌంట్ అంటే జనరల్గా లైక్ మనకి ఇండియన్ మార్కెట్లో మనం చూడం, కానీ ఫోరెక్స్ మార్కెట్స్లో జనరల్గా ఏంటి అంటే లైక్ ప్రాప్ ఫర్మ్స్ అంటాం దీన్ని. నోట్ డౌన్ చేసుకోండి. ఫోరెక్స్ మార్కెట్లో కొన్ని ప్రాప్ ఫర్మ్స్, ఇన్స్టిట్యూషన్స్ అనొచ్చు, ప్రాప్ ఫర్మ్స్ ఉంటాయి. సో ఈ ప్రాప్ ఫర్మ్స్ ఏం చేస్తాయి అంటే ఎవరి దగ్గర అయితే ఫండింగ్ ఉండదు కదా, లైక్ క్యాపిటల్ ఉండదు, జీరో క్యాపిటల్ ఉంటుంది కదా, అలాంటి వీళ్ళ కోసం క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళకి ఎలాంటి క్యాపిటల్ అంటే లైక్ 5 lakhs అవ్వచ్చు, $5,000, $10,000, $20,000. సో $1 lakh, $1 CR, $2 CR, లైక్ 4 CR ఇండియన్ మనీలో 4 crores వరకు ఫండింగ్ని మన కోసం ప్రొవైడ్ చేస్తుంది. అది ఎవరికైనా లైక్ అర్హతలు అనమాట. దానికి మీరు నేను ఎవరైనా తీసుకోవచ్చు అది. కాకపోతే దానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఓకే, వాడంతా ఈజీగా మనకి డబ్బులు అయితే ఇవ్వడు కదా, తీసుకొని ట్రేడింగ్ చేయి అని చెప్పి. ఓకే, సో దానికి కూడా కొన్ని సర్టెన్ లెవెల్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెడతాడు వాడు. సో ఫండెడ్ అకౌంట్ అర్థమైంది కదా, వాడికి ఉన్న క్యాపిటల్ని మన చేతిలో పెట్టి ట్రేడ్ లైక్ యూ కెన్ ట్రేడ్ అని చెప్పి వాడు చెప్తాడు అనమాట. బట్ బేస్డ్ ఆన్ సమ్ కొన్ని కండిషన్స్. సో ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఓకే, నేను మీకు ఎలా చెప్తాను అంటే ఒక $10,000 అకౌంట్ తీసుకొని చెప్తాను నేను. ఓకే, మీ దగ్గర ఒక $10,000 అకౌంట్ తీసుకున్నారు అనుకుందాం. ఈ $10,000 వాడు మీకు ఫ్రీగా ఇవ్వడు. దీనికి మీరు రిజిస్ట్రేషన్ ఫీ అట్లీస్ట్ $70 ఫీ కట్టాలి. సో దీనికి $70 అంటే ఎంత? 9 7s లైక్ 9 6 54, లైక్ సే 54 అంటే లైక్ అరౌండ్ 6,200 రూపీస్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి దీనికి ఇండియన్ మనీలో. సో రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన తర్వాత వాడు మనకి కొన్ని సర్టెన్ రూల్స్ ఇస్తాడనమాట. ఎలా అంటే అకౌంట్ $10,000 మనకి డెమో అకౌంట్ ఇస్తాడు ఫస్ట్. దీనికి 2 phases ఉంటాయి, phase 1, phase 2. సో phase 1లో వచ్చేసి 8% రిటర్న్స్ వాడికి మనం తీసి చూపించాలి. 8% రిటర్న్స్. 8% అంటే 10,000 మీద రఫ్లీ $800. ఓకే, ఇది phase 1. దీంట్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, మనకు అర్థం కాని లైక్ రూల్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే పాస్ అయిన తర్వాత కూడా వాడు చెప్పడు మనకి, పేఅవుట్ టైంలో చెప్తాడు. ఆ రూల్స్ ఎలా ఉంటాయంటే మనం భూతద్దం పెట్టుకొని వెతుక్కోవాలి స్టార్టింగ్లో వీళ్ళ న్యూస్ దాంట్లో. సో అందుకే నేను జనరల్గా నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫండెడ్ అకౌంట్స్తో. స్టార్టింగ్లో దగ్గరగా నేను 10 అకౌంట్స్ బ్లో చేసుకున్నాను. తర్వాత అర్థమైంది. సో అదే లైక్ క్యాపిటల్ నేను సేవ్ చేసుకుంటే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ $1,000 కదా. సో $1,000లో ఇంకెక్కువ చేసుకునేటోని నేను. సో అలా ఎందుకు అంటే ఇట్స్ లైక్ పర్సన్ టు పర్సన్, అందరికీ అని చెప్పాను నేను. నా సైకాలజీ చెప్తున్నా. ప్రతి ట్రేడర్కి ఒక డిఫరెంట్ సైకాలజీ ఉంటుంది. సో నా సైకాలజీ ఏంటి అంటే తొందరగా కొట్టేసేయాలి, 1 weekలో కొట్టేసేయాలి ఫండెడ్ అకౌంట్ అనే మైండ్ సెట్తో ఉంటాను నేను. సో దట్స్ వాట్ నాకు అది సెట్ కాదు. సో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఎలా ఉంటాయి అంటే మీరు డైలీ 3% కన్నా ఎక్కువ డ్రాడౌన్ కిందికి వెళ్ళొద్దు. అంటే $300 కన్నా ఎక్కువ లాస్లోకి వెళ్తే మీ అకౌంట్ వెళ్ళిపోయినట్టే. లైక్ మళ్ళీ కొత్తగా $70 కట్టి మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకోవాలి. ఓవరాల్ 10%, ఓవరాల్ $1,000 కన్నా మీరు బ్రీచ్ చేశారనుకుందాం. ఓవరాల్ లిమిట్ 10,000 వాడు ఇచ్చే అకౌంట్. బట్ $1,000 కన్నా కిందికి వెళ్తే ఆ అకౌంట్ లైక్ వ్యానిష్ అయినట్టే, బ్రీచ్ అయినట్టే. మీరు మళ్ళీ $70 కట్టి మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మంత్ 8% టార్గెట్స్ పెడతాడు వాడు, సెకండ్ మంత్ 5%, టోటల్ 13% టార్గెట్స్ పెడతాడు వాడు.
అండ్ ఎందుకు అంటే మనకి లిమిటెడ్ ఇండిపెండెన్స్ ఉంటుంది. వాడు ఇచ్చే $10,000 పేరుకే $10,000, దానిపైన టోటల్ రైట్ ఉందా అంటే నో, దాంట్లో జస్ట్ 10% రైట్ ఉంది మనకి. సో ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సైకాలజీ వెళ్ళేది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం చేస్తాం, సో 10,000 మనకు ఉంది, 1,000 కదా, మనం జనరల్గా 10,000లో 1% అంటే ఎంత, $100. కానీ మనం $100 రిస్క్ చేస్తామా, చేయము. 50-30 రిస్క్ చేస్తాం. ఎందుకు ఎందుకు అంటే లిమిటెడ్ ఇండిపెండెన్స్, అంటే మనకి మొత్తం రైట్ లేదు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రాఫిట్స్ కూడా తక్కువ వస్తాయి. అండ్ ఇంకొక మైండ్ సెట్ ఎలా మనకి ఫామ్ అవుతుంది, సో తొందరగా నేను కొట్టాలి, ఫండెడ్ అకౌంట్స్ క్రాక్ చేయాలి, అండ్ ఫండెడ్ అకౌంట్స్ క్రాక్ చేసిన తర్వాత క్యాపిటల్ బిల్డ్ చేసుకోవాలి అని ఒక మైండ్ సెట్ వల్ల రిపిటేటివ్గా తీసుకొని బ్రీచ్ అవుతూ ఉంటే మళ్ళీ తీసుకుంటూనే ఉంటాడు, బ్రీచ్ అవుతూ ఉంటే తీసుకుంటూనే ఉంటాడు అమౌంట్ అనేది. సో మనకి ఆ ఫేజ్లో అర్థం కాదు, అరే నెక్స్ట్ వన్ క్లారిటీ అయిపోతుంది, పాస్ అయిపోతుంది అని చెప్పి. కాకపోతే మీరు అదే $50 బిగినర్గా ఉన్నప్పుడు, ఇది చెప్తున్నాను నేను, బిగినర్గా ఉన్నప్పుడు ఇది సెట్ అవ్వదు ఫండెడ్ అకౌంట్స్ అనేవి. సో బిగినర్గా ఉన్నప్పుడు ఇదే $50 మీరు ఏదైనా ఒక మంచి బ్రోకర్లో వేసి, ఓకే, సో బ్రోకర్ అంటే లైక్ జటా ఎఫెక్స్, మీరు అన్నారు కదా క్లాసెస్ ఎందుకు బ్రో ఫ్రీగా చెప్తున్నారు అని చెప్పి, దిస్ ఇస్ ద రీజన్, వీ హ్యావ్ అవర్ ఓన్ బ్రోకర్ అనమాట. సో ఇట్స్ నేమ్ యాజ్ జటా ఎఫెక్స్. సో జటా ఎఫెక్స్ మీరు క్లాసెస్ విన్న తర్వాత యూ హ్యావ్ టు ట్రేడ్ ఇన్ అవర్ ఓన్ బ్రోకర్ అనమాట. మీకు డిస్కౌంట్ క్లాసెస్ దొరుకుతాయి, మీకు డైలీ లెవెల్స్ పంపిస్తాం, అండ్ వాట్ ఎవర్ ఇంకా ఏంటి అంటే లైక్ లైవ్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. సో అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ జటా ఎఫెక్ట్స్ అనేది ఒక బ్రోకర్. దీంట్లో ఏంటి అంటే మీరు లిమిటెడ్గా ఏదైనా బిగినర్ ఉంటే, సో మీరు బిగినర్ అయితే జస్ట్ $50ని డిపాజిట్ చేసి లైక్ 0.01తో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనే మైండ్ సెట్తో కూడా రాకండి దీంట్లోకి. ఎలా చేయాలంటే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ మీకు యాజ్ ఏ బిగినర్గా మీకు మార్కెట్ సైకాలజీ అనేది ఫస్ట్ మీకు అర్థం కావాలి, ఎన్విరాన్మెంట్ అర్థం కావాలి. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎప్పుడైతే ఓకే యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అనిపించినప్పుడు యూ కెన్ అట్లీస్ట్ లైక్ డిపాజిట్ $200-300 చేసిన తర్వాత అప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యాసివ్ ఇన్కమ్ లైక్ మంత్లీ $100 ప్రాఫిట్, మంత్లీ $200 ప్రాఫిట్. సో అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే నాకు తెలిసిన లైక్ స్టూడెంట్స్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తారు, ఓకే నాలెడ్జ్ అంతా దొరికింది కదా, చలో రేపటి నుండే మనం తీసేసుకుందాం, బ్రోకర్లో అకౌంట్ ఓపెన్ చేద్దాం, సో రేపటి నుండి డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. ఫస్ట్ బిగినర్స్ లక్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏది తీసుకున్నా ప్రాఫిటే ఉంటుంది. బట్ నో, మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఎలా అయితే రిస్క్ టు రివార్డ్ మెయింటైన్ చేసి చేస్తారు కదా, సో అది అసలైన ట్రేడింగ్. సో జర్నలింగ్ చేసుకోవాలి మెయిన్ థింగ్. అంటే మీరు ఏ ట్రేడ్ తీసుకున్నారో దానికి రీజన్ ఏంటి, అది ఎందుకు తీసుకున్నారు, అక్కడ ఎందుకు ఫామ్ అయింది అది. సో ఇవన్నీ జర్నలైజ్ చేసుకొని మీరు కరెక్ట్ ఫార్మాట్ 30 ట్రేడ్స్ తీసుకొని జర్నలైజ్ చేసిన తర్వాత ఓకే ఐఎమ్ పర్ఫెక్ట్ నౌ అన్నప్పుడు యూ కెన్ గో ఇన్ అ గుడ్ వే అనమాట. మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అది జటా ఎఫెక్స్. సో బ్రోకర్ అనేది జటా ఎఫెక్స్, ఇది అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను ఇనిషియల్ డేస్లో. ఎందుకు అంటే మనకి దగ్గరగా 6 మెంబర్స్ ఉన్నారు. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా లైక్ డిపాజిట్లో కానీ విత్డ్రాల్స్లో కానీ మీకు ఎనీ టైం 24/7 ఎనీ టైం ఉన్నా మన కస్టమర్ కేర్ ఉంటుంది. లైక్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు మెయిన్ థింగ్. ఓకే, మన తెలుగు పర్సన్స్ మీకు రిప్లై ఇస్తారు, అది అడ్వాంటేజ్ మీకు. సో అందుకే నేను జటా ఎఫెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను, అండ్ తెలియని వాళ్ళకి చెప్తున్నా ఇది. సో జటా ఎఫెక్ట్స్లో ట్రేడ్ చేయాలి అంటే నో, ప్రతిసారి ఏంటి అంటే ప్రతి మార్కెట్స్లో కొన్ని బ్రోకర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ జటా ఎఫెక్ట్స్ అన్నాను కదా, సో అలా కాకుండా జటా ఎఫెక్ట్స్, ఎక్స్నెస్, ఎక్స్ఎం ఇవి బ్రోకర్స్. ఈ బ్రోకర్స్లో మనం మనీని డిపాజిట్ చేసి ట్రేడింగ్ చేస్తాం. బట్ టెర్మినల్స్ ఏంటి, MT5 అనే ఒక టెర్మినల్ ఉంటుంది. ఓకే, మనం చేయాల్సింది జటా ఎఫెక్ట్స్లోనా ట్రేడింగ్ అంటే నో, MT5లో మనం ట్రేడ్స్ తీసుకోవడం లేదా ట్రేడ్స్ చేయడం చేస్తాం. ఇవన్నిటికీ ట్యుటోరియల్ వీడియోస్ నేను లాస్ట్లో పంపిస్తాను, ఈ వీక్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత పంపిస్తాను. ఓకే, సో MT5లో ఎలా లాగిన్ చేయాలి అంటే లైక్ ఎప్పుడైతే మనం రిజిస్టర్ అవుతామో జటా ఎఫెక్ట్స్లో, లైక్ బ్రోకర్లో రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్. లైక్ KYC డాక్యుమెంట్ సబ్మిషన్ చేయాలి, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి వాట్ ఎవర్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సో మనం అక్కడ ఒక లైవ్ అకౌంట్ కానీ ఒక డెమో అకౌంట్ కానీ క్రియేట్ చేసుకోవాలి. సో డెమో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి కొన్ని క్రెడెన్షియల్స్ ఇస్తారు. క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం MT5లో లాగిన్ అండ్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం లాగిన్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. లైక్ ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ మనకి ట్రేడింగ్ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. లైక్ $200 అవ్వచ్చు, $50 అవ్వచ్చు. సో మనం ట్రేడ్ చేసేది MT5. మీరు ఏ బ్రోకర్లో ఓపెన్ చేసిన అకౌంట్ మీరు ట్రేడ్ చేయాల్సింది MT5. బ్రోకర్ అనేవాడు ఎందుకు అంటే లైక్ డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్కి అంతే. సో మీరు అల్టిమేట్గా ట్రేడ్ చేయాల్సింది MT5లో. సో MT5లో ఎలా అంటే లైక్ బిగినర్స్కి ఎవరికి తెలియదు కదా MT5 అంటే ఏంటి, MT5లో ఎలా లాగిన్ అవ్వాలి అనేది.
సపరేట్ వీడియో కూడా ఉంది, యూ డోంట్ వరీ అనమాట, వీ విల్ ప్రొవైడ్ దట్. ఓకే, నెక్స్ట్ ఫోరెక్స్ బ్రోకర్లో, ఫోరెక్స్ బ్రోకర్స్లోనే ఎందుకు చేయాలి అంటే, సి ఇక్కడ మనకు ఫండ్ అనేది ఫస్ట్ రెగ్యులేషన్స్ అండ్ ఫండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన బ్రోకర్లోనే ఎందుకు చేయాలి అంటే, లైక్ ఫండెడ్ అకౌంట్స్లో వాళ్ళు చిన్నగా, నేను అదే చెప్పాను ఇంతవరకు, మీరు ఎంత మంచి ప్రాఫిట్ చేసా కూడా, ఎంత 13%, 12%, బిగినర్స్కి చెప్తున్నా, ఎందుకంటే బిగినర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, తొందరగా క్యాపిటల్ నేను గెయిన్ చేసుకోవాలి, లైక్ తొందరగా ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉంటారు కాబట్టి, సో మీరు స్పీడ్గా కొట్టే క్రమంలో, ఫండెడ్ అకౌంట్స్ కొట్టే క్రమంలో ఉంటారు, మీకు అప్పటి వరకు ఒక ఇన్కమ్ అనేది కూడా ఉండదు, మీకు అర్థం కాదు. అట్లీస్ట్ మీరు దీంట్లో చేస్తూ ఉంటే లైక్ వీక్లీ డాలర్స్ అన్న విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఫండెడ్ అకౌంట్లో చేసేటప్పుడు ఎలా ఉంటుంది మీ సైకాలజీ, తొందరగా ఫండెడ్ అకౌంట్ పాస్ అవ్వాలి, దాని తర్వాతనే పే అవుట్, మీకు పాస్ అయిన 2 phases తర్వాత పే అవుట్. సో అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఫోరెక్స్ బ్రోకర్స్ అనేవి రెగ్యులేటెడ్ ఉంటాయి, సో రిజిస్టర్డ్ ఉంటాయి అనమాట ఇవి మనకి ఫండ్స్. దీనివల్ల మన ఫండ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. దట్స్ వాట్ నేను చెప్పేది. వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఫినాన్షియల్ అథారిటీస్, లైక్ మన ఇండియాలో అయితే లైక్ సెబీ కదా ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్కి. ఓకే, సో యూఎస్లో అయితే లైక్ ఎఫ్సిఏ, దీంట్లో వీళ్ళు రిజిస్టర్ అయ్యి లైక్ ఫినాన్షియల్ అథారిటీస్ దగ్గర రిజిస్టర్ అయ్యి లైక్ బ్రోకర్స్ని ఓపెన్ చేస్తారు. అందుకే నేను మోస్ట్లీ ఈ రీసెంట్ టైమ్స్లో బ్రోకర్స్ ఫండెడ్ అకౌంట్స్లో కన్నా ఎక్కువ బ్రోకర్స్లో చేస్తున్నా. దట్స్ వాట్. అండ్ చెప్పాను కదా, MT5 అనేది దేనికి అంటే, లైక్ బ్రోకర్లో డిపాజిట్ చేసిన మనీని మనం ఇక్కడ లాగిన్ చేసుకొని అల్టిమేట్గా ట్రేడ్ చేయాల్సింది మనం MT5లో. యా, దట్స్ వాట్. దిస్ ఈజ్ అవర్ క్లాస్ గైస్. ఈరోజుకి ఇంతే టాపిక్స్. యా, రేపటి నుండి ఫండమెంటల్స్, అంతే. రేపటి నుండి టెక్నికల్స్. యా, యా, ఈజీ టు ఎగ్జిక్యూట్. సో యా, ఇది క్లాస్ ఈ రోజుకి. యా, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఇప్పుడు ఫండెడ్ అకౌంట్ చూసారా? యా, అవును, చెప్పండి. ఆ ఫండెడ్ అకౌంట్స్ మన డైలీ ఎన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఎంత రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి? ఫండెడ్ అకౌంట్స్లో అయితే స్టార్టింగ్లో అదే చెప్తున్నాను, మీకు లిమిటెడ్ ఛాన్సెస్ ఉంటాయి. రిస్క్ అక్కడ ఏమవుతుంది అంటే, మనకి రిస్క్ అనేది తక్కువ చేస్తాం మనం. వాడు మీకు సపోజ్ 10K అకౌంట్ తీసుకున్నా కూడా 10,000 పైన మీకు రైడ్ ఉండదు, $1,000 ఇస్తాడు. సో $1,000 ఇచ్చేటప్పుడు మీరు అట్లీస్ట్ 30 ఛాన్సెస్ పెట్టుకోవాలి కదా అకౌంట్లో. 30 ఛాన్సెస్ అంటే $30 $30 పర్ ట్రేడ్. మీకు మినిమం రిస్క్ రివార్డ్ 1:3 ఉండాలి. మీ రిస్క్ పర్ ట్రేడ్ అనేది 30 ఉండాలి, అంటే 0.3 ఉండాలి. phase 1 phase 2 అయిపోయినా కన్నా మనం డాలర్స్ అనేది మ్యాక్సిమం ఎంత గెయిన్ చేసుకోవడానికి కుదిరిద్ది? బిగినర్స్ అయితే అసలు ఎంత కూడా చేయరు, లేకున్న సైకాలజీలో అంతా పొడగొట్టేస్తారు బిగినర్స్ అయితే. అందుకే అంటున్నాను నేను, ఫస్ట్ ఒక ట్రేడింగ్ స్టైల్ ఉంటే మీకు మీ జర్నల్స్ని మీరు కళ్ళ ముందు చూడాలి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పాలి మీరు, ఓకే ఐ కెన్ డూ దిస్ అని చెప్పి. ఇదంతా చేయాలి అంటే యూ హ్యావ్ ప్రాపర్ జర్నల్స్. మీరు ఒక స్ప్రెడ్షీట్ మెయింటైన్ చేయాలి. మీరు ఒక జర్నల్స్ ప్రతి ట్రేడ్ ఏదైతే తీసుకుంటారో అది బుక్లో కానీ పేపర్లో కానీ నోట్ డౌన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 60 ట్రేడ్స్ తీసుకుంటే, సో దాంట్లో ఎన్ని ప్రాఫిట్ అవుతున్నాయి, ఎన్ని లాస్ అవుతున్నాయి, ఇవన్నీ చూసుకుంటే, సో దట్ మీరు ఏంటి అంటే దాని తర్వాత లైక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, క్లియర్ చేసే ఛాన్సెస్. మనకి ఇప్పుడు 10K అకౌంట్ ఫండెడ్ అకౌంట్ మనం phase 1 phase 2 చేస్తే మనం ఎంత అంటే, ఇప్పుడు జస్ట్ నార్మల్గా వాడు ఎంత ఇస్తాడు క్యాపిటల్ మనం డెవలప్ చేసుకోవడానికి? ఎంతైనా ఇస్తాడా, లేకపోతే ఒక లిమిట్ వరకే ఉంటుందా $10K? లేదు బ్రదర్. సి వాట్ దెల్ గివ్ ఇస్, మీరు 2 phases పాస్ అయిన తర్వాత మళ్ళీ రియల్ అకౌంట్ వస్తుంది. అది రియల్ అకౌంట్ కూడా కాదు, దాంట్లో మీరు ఎంతైతే చేస్తారో దాంట్లో 80-20 స్ప్లిట్ ఉంటుంది. అండ్ అగైన్ దాంట్లో కూడా మళ్ళీ మీరు బైనాన్స్కి విత్డ్రా చేస్తే 30% గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ సే 100 రూపాయలు చేస్తే 30 రూపీస్ గవర్నమెంట్కి ఇవ్వాలి. మురళీ గ్రేమర్ ఫోరెక్స్ ఇండియాలో లీగలే అంటే, సి బ్రో, అందుకే కదా లైక్ బ్రోకర్స్ని వాడేది. ఈ బ్రోకర్స్ ఏం చేస్తారు అంటే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ వాడతారు. పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, నేను ఒక పర్సన్కి అమౌంట్ని పే చేస్తున్నా, ఆ పర్సన్ నాకు అమౌంట్ పే చేస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ పీర్ టు పీర్. సో పీర్ టు పీర్లో ఏమవుతుంది, మీరు ఇయర్లీ చెప్తున్నా, ఇయర్లీ ఎప్పుడైనా సరే మీ ప్రాఫిట్స్ అనేవి 6 lakhs అబోవ్ అయినప్పుడు మీకు లైక్ సిఏని కలుసుకొని లైక్ యూ హ్యావ్ టు టెల్ అనమాట, నాకు ఒక లైక్ బిజినెస్ నుండి నాకు ఇన్కమ్ వస్తుంది, మీరు దీన్ని ఎలా అయినా చూపించుకొని ఒక 12% వరకు ఇవ్వచ్చు. సో దట్స్ వాట్. ఎక్కడ కూడా మనం లైక్ కంప్లీట్గా చేస్తున్నామనే ఫీలింగ్ రాదనమాట. లైక్ అందుకే కదా బ్రోకర్ ఉన్నారు. బ్రోకర్ ఏం చేస్తారు అంటే, లైక్ థర్డ్ పార్టీ ఉన్నారు, ఆ థర్డ్ పార్టీ త్రూయే కదా మనం యాక్సెస్ తీసుకొని చేస్తున్నాం దాంట్లో పీర్ టు పీర్.
ఎప్పుడైనా సరే మీ మీ అమౌంట్ అనేది ఇయర్లీ 6 lakhs కన్నా ఎక్కువ అయితే అప్పుడు మీరు సిఏని కన్సల్ట్ అయ్యి లైక్ అదర్ బిజినెస్ ఫ్రీలాన్సింగ్ కిందికో అదర్ బిజినెస్ కిందికో దాన్ని చెప్తే అప్పుడు వాళ్ళు సర్టెన్ కేటగిరీలో వేస్తారు. అట్లీస్ట్ 8 to 12% ట్యాక్సెస్ అయితే 100% కట్టాలి మీరు. ఎప్పుడు మీ ఇన్కమ్ అనేది లైక్ ఇయర్లీ 7 to 8 lakhs అబౌవ్ ఉంటాయి, 6 lakhs 7 lakhs అబౌవ్ ఉంటాయి. ఓకే, యా బ్రో, అది ఎఫ్ఓఎంసి అదే చెప్తున్నా కదా, అవన్నీ అవసరం లేదు. లైక్ మనం రెడ్ ఫోల్డర్ న్యూస్ ఉన్నప్పుడు వి విల్ సీ దట్స్ ఇట్ అంతే. మనం చూసుకొని మనం అవాయిడ్ చేస్తాం. మోస్ట్లీ ఎఫ్ఓఎంసి న్యూస్ ఎప్పుడు ఉంటుంది, 12 AM అలాంటి టైంలో ఉంటుంది. ఎస్ ఎఫ్ఓఎంసి అన్నా మేజర్ ఈవెంట్. బ్యాంక్ ఫ్రీజ్ అవుతుందా? అవ్వదు. మీకు అదే చెప్తున్నా కదా బ్రో, బ్యాంక్ ఫ్రీజ్ అవ్వదు. వీ హ్యావ్ అవర్ ఓన్ బ్రోకర్ అంటున్నాం కదా. బ్యాంక్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది మీకు? పీ టు పే చేసినప్పుడు జెన్యున్ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఫ్రీజ్ ఎందుకు అవుతుంది బ్యాంక్? నో కదా. అన్న ఫండెడ్ అకౌంట్స్ ఇప్పుడు మన న్యూస్ ఉన్నప్పుడు ట్రై చేస్తే అకౌంట్ బ్లో అయిద్దా అన్న? ఇవ్వరు అకౌంటే ఇవ్వరు మీకు, అసలు అకౌంటే ఇవ్వరు. అకౌంట్ ఓకే అన్న, వానిష్ థ్యాంక్ యూ. అయిపోతుంది మీకు. ఓకే, జస్ట్ మీరు 5 minutes ముందు తీసుకున్నా కూడా మీకు వాడు ఎప్పుడు చెప్తాడు తెలుసా? పేఅవుట్ టైంలో చెప్తాడు. మీరు మంచిగా 2 phases పాస్ అయిపోయిన తర్వాత లాస్ట్లోకి వచ్చిన తర్వాత పేఅవుట్ పెట్టుకుంటారు కదా, మీకు $100 $200లో పేఅవుట్ పెట్టుకుంటారు కదా. సో ఆ పేఅవుట్ పెట్టుకున్నప్పుడు సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ బికాస్ మీరు ఈ టైంలో న్యూస్ ట్రేడింగ్ చేశారు, అందుకే మీకు ఇవ్వట్లేదు పేఅవుట్ అని చెప్తాడు. ముందే చెప్పాడు వాడు. చాలా తెలివితేటలు ఉపయోగిస్తారనమాట ఫండెడ్ అకౌంట్ వాళ్ళు. Okay, next, can we, sir, why should we trade in MT5? Like example, we can execute the trade in XM and XN also. We can set SL and TP. See, Shashank, ఇక్కడ ఏంటి అంటే మీ ఎక్స్ఎమ్ అండ్ ఎక్స్నెస్ అనేవి బ్రోకర్స్. ఓకే, అదే చెప్తున్నా, వీ హ్యావ్ అవర్ ఓన్ బ్రోకర్ కాల్డ్ జెటా ఎఫెక్స్. సో ఇదంతా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నాము అంటే వీఆర్ ప్రమోటింగ్ అవర్ బ్రాండ్. జెటా ఎఫెక్స్ అనే బ్రాండ్ని మేము ప్రమోట్ చేసుకోవాలి ఇనిషియల్గా. సో దానికోసం మన తెలుగు వాళ్ళందరికీ మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో వీఆర్ టెలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీ. లైక్ లైవ్ ట్రేడింగ్, ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే మీరు జెటా ఎఫెక్స్ బ్రోకర్ని వాడాలి అంతే, దట్స్ ఇట్. ఇక్కడ వీ కెన్ ఎగ్జిక్యూట్, యా. సో ఈ జెటా ఎఫెక్స్లో మనకి సేమ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేవి మనం MT5లో లాగిన్ చేస్తాం అండ్ MT5లో లాగిన్ చేసి వీ విల్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్స్. హలో అన్న. ఓపెన్ హలో. P&L 2% ఆఫ్ క్యాపిటల్ లాస్ అయితే ట్రేడ్ ఆటోమేటికల్లీ క్లోజ్ అయిపోతుంది. ఎస్ బ్రో, కాకపోతే అది నాట్ ఆన్ లైక్ phase 1 phase 2 అకౌంట్స్. అది ఏంటి అంటే లైక్ స్టెప్ అకౌంట్స్ అంటాం దాన్ని కూడా. లైక్ 1 step అకౌంట్స్, 2 step అకౌంట్స్ పైన అట్లా రూల్ ఉంటుంది. సో మనకి హలో. వాళ్ళ బ్రోకరేజ్లో కూడా కట్ చేసుకుంటారు. అది చెప్పలేం సంజు బ్రో, అది. హలో అన్న. యా ఇప్పుడు మోహన్ గారు మీరు చెప్పండి. అన్నట్టే అదే పన్నెండు అకౌంట్స్ లో పెట్టిన రూల్స్ అన్ని ఫాలో అయితే పేఅవుట్ లిమిట్ ఉంటుందా? ఎంతవరకు పేఅవుట్ చేసుకోవాలి గట్ట లిమిట్? లేదు, పేఅవుట్ లిమిట్స్ ఏమి ఉండవు. కాకపోతే మీరు ఎక్కువగా తరచుగా ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటే ఏదో ఒక రూల్ చెప్పి లైక్ మీ పేఅవుట్స్ని ఆపేస్తారు వాళ్ళంతా. అందుకే లైక్ డిఫరెన్స్ అదేనన్న. అంతే. అంటే పేఅవుట్స్ లిమిట్ లిమిటెడ్ గా పేఅవుట్ పెట్టినా అంతే, లిమిటెడ్. దానికంటూ లిమిటెడ్ పెట్టినా సరే అమౌంట్ కూడా లిమిటెడ్ గా పెట్టాలా, లేకపోతే హెవీ అమౌంట్స్ కూడా పెట్టుకోవచ్చా? లిమిటెడ్ వన్ బెస్ట్. లిమిటెడ్ అనేది చాలా బెస్ట్. అదే లిమిటెడ్ పేఅవుట్స్ టైంలోనే అమౌంట్ కూడా అమౌంట్ కూడాను పర్టికులర్ పర్సెంట్ అమౌంట్ అనే పెట్టుకోవచ్చా, లేకపోతే ఎంతైనా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నాను. ఓకే, అంటే లైక్ మన ప్రాఫిట్స్ పైన. ప్రాఫిట్స్ ఒక 2-3% పైన పెట్టుకోండి. ఒకవేళ మీరు ఉంటే లైక్ ప్రాఫిట్ క్లియర్ చేస్తే లైక్ 2-3% పైన పెట్టుకొని యూ కెన్ వీక్లీ మెల్లిమెల్లిగా కొద్దిగా చేసుకోండి. 1% 2% అట్లా. ఒకటేసారి బల్క్లో తీసుకున్నా కూడా వాడు రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి 2% అకౌంట్లో ఉన్నా కూడా ఏమవుతుందంటే మీకు లైక్ కొంచెం సైకాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వై షుడ్ బి ట్రేడ్ ఇన్ MT5? ఓకే, థ్యాంక్ యూ. షూర్ బ్రో. వై షుడ్ బి ట్రేడ్ ఇన్ MT5 అంటే లైక్ టెర్మినల్ అనేది ఈజీగా ఉంటుంది మనకి. MT5 టెర్మినల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం MT5లో ట్రేడ్ చేస్తాం. ఓకే, తీసుకుంటాం. నెక్స్ట్ FOMC ఈజ్ అ మేజర్. ఓకే, నెక్స్ట్ మనకి బ్యాంక్ ఫ్రీజ్ అన్న అవ్వదు. ఇప్పుడు జెటా ట్రేడింగ్ చూసారా అన్న? యా చెప్పండి. అందులో మన బ్రోకర్ లో మినిమం డిపాజిట్ ఎంత అన్న? జెటా ఎఫెక్స్లో అంటున్నారా? ఎస్. సో జెటా ఎఫెక్స్లో వచ్చేసి మినిమం $50 స్టాండర్డ్ అకౌంట్కి. ప్రవీణ్, యాటిలు ఒకసారి మీటా అది MT5 గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా ఇంకోసారి? ఓకే, MT5 గురించి కదా. ఓకే 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 ఓకే. సో మనకి 4Xలో ఏంటి అంటే డిఫరెంట్ బ్రోకర్స్ ఉంటారు కదా.
లైక్ ఎక్స్ఎం ఎక్స్నెస్ అండ్ సో ఆన్. సో మనం ఓన్గా బ్రోకర్లో ట్రేడ్ చేయడానికి ఇంటర్ఫేస్ అనేది అంత మంచిగా ఉండదన్నమాట. మనకి ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అవ్వవు మనకి బ్రోకర్స్లో. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక టెర్మినల్ని క్రియేట్ చేశారు, అదే MT5. ఏ టైప్ ఆఫ్ అన్ని బ్రోకర్స్ కూడా లైక్ దీంట్లో ఈ MT5లో మనం లాగిన్ అయ్యి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. MT5 అనేది జస్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్కి. ఓకే, అంటే బై అండ్ సెల్లే చేస్తావు, దాంట్లో చార్ట్స్ చూస్తావు అంతే. ఇది కాకుండా MT5లో మనం ఏం చేయలేం. సో ఈ బ్రోకర్లో మనం లాగిన్ అవుతే లైక్ మనం లాగిన్ అయ్యి డెమో ఆర్ రియల్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం $50 డిపాజిట్ చేసాం అనుకుందాం JetaFXలో. ఓకే, సో $50 డిపాజిట్ చేసిన తర్వాత మన JetaFX వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు ఒక లాగిన్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ ఇస్తారు. మనకి MT5 లాగిన్ ఐడి, MT5 పాస్వర్డ్. సో ఈ MT5 లాగిన్ ఐడి అండ్ లాగిన్ పాస్వర్డ్ తీసుకొచ్చి మనం దీంట్లో లాగిన్ చేస్తాం, ఇక్కడ MetaTrader 5 అనే అప్లికేషన్లో. ఇప్పుడు లాగిన్ చేసిన తర్వాత మన ట్రేడ్స్ అన్నిటిని ఇక్కడ నుండి కాకుండా ఇక్కడ నుండి ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం స్ట్రాటజీ చూస్తాం, ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి మనం చార్ట్స్ అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఒకవేళ స్ట్రాటజీ ఫామ్ అయితే బై ఆర్ సెల్ చేస్తాం. MT5లో స్పెసిఫిక్ పేర్ యాడ్ చేసుకుంటాం, వాచ్ లిస్ట్లో చేసుకొని మనం బై ఆర్ సెల్లింగ్ చేస్తాం. దట్స్ వాట్. గాట్ ఇట్? ఓకే, టిల్లు గాట్ ఇట్? థ్యాంక్ యూ. ఏం లేదు, MT5 అంటే లైక్ సపరేట్ అప్లికేషన్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్లో మనకి ఏంజిల్, జీరోదా, అప్ స్టాక్స్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. సో దీంట్లో అంటే మనం డైరెక్ట్గా స్టాక్స్ని కొనుక్కొని డైరెక్ట్గా వాళ్ళ యాప్లోనే చేసేస్తాం. సో ఈ జీరోదా, అప్ స్టాక్స్ అనేవాళ్ళు బ్రోకర్. సో ఇక్కడ ఏంటి అంటే JetaFX అనేవాళ్ళు బ్రోకర్. కాకపోతే మనం దాంట్లో నుండి కూడా బై అండ్ సెల్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళ ఇంటర్ఫేస్ అంతా క్లీన్గా ఉండదు. ఓకే, ఏ బ్రోకర్లోనైనా సరే ఎక్స్నెస్ కానీ వెబ్ టెర్మినల్లో మంచిగా ఉంటుంది, బట్ మీరు మొబైల్ వర్షన్లో చేయాలి అంటే MT5 అనేది చాలా బెస్ట్. సో క్లీన్గా ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అవ్వాలి అంటే MT5 వాడచ్చు. ఓకే, సో ఇంట్రెస్ట్ క్లాస్ ఎన్ని రోజులు చెప్తారన్నా? 7 days, సాటర్డే వరకు. ఓకే అన్న, ఇప్పుడు మనకి ఫండెడ్ అకౌంట్స్ లో సైడ్ పాయింట్స్ మీరు పైన 2 ఎక్స్ప్లెయిన్ చేశారు, కింద 3 ఎక్స్ప్లెయిన్ చేయలేదన్న, కొంచెం చెప్తారా? చెప్పాను, నేను ఫ్లోలో వెళ్ళిపోయాను. నేను అన్ని టాపిక్స్ చెప్పాను. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, లిమిటెడ్ ఇండిపెండెన్స్. స్ట్రిక్ట్ రూల్స్ అంటే అదే కదా, న్యూస్ ట్రేడింగ్ దగ్గర మనకి చెప్పరు వాళ్ళు. న్యూస్ ట్రేడింగ్ 5 minutes బిఫోర్, లేకపోతే న్యూస్ వల్ల ట్రిగర్ అయ్యే అమౌంట్స్ ఉంటాయి కదా, దీనివల్ల పే అవుట్ రిజెక్ట్ చేస్తారు. లిమిటెడ్ ఇండిపెండెన్స్ అంటే మీకు $10,000 ఇస్తే దానిపైన మీకు లిమిటెడ్గానే ఉంటుంది, లైక్ 10%. 10,000లో 10% అంటే ఎంత? $1,000. సో అలా అనమాట. లోవర్ ప్రాఫిట్స్ అంటే అదే చెప్పాను నేను. ఇప్పుడు మీకు $1,000, ఇప్పుడు మీరు 10K అకౌంట్ తీసుకున్నారు అనుకుందాం. సో ఈ 10Kలో మీరు 10K వర్తిటా అంటే కాదు కదా, ఈ 10Kలో $1,000 మీకు రైట్ ఉండేది. సో $1,000 రైట్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ $1,000లో స్ప్లిట్ అంటే అట్లీస్ట్ 30 ఛాన్సెస్ మీకు ఉండాలి. సో మీరు రిస్క్ పర్ ట్రేడ్ ఎంత చేయాలి? $30 చేయాలి. అప్పుడు మీకు 30 ఛాన్సెస్ వస్తాయి. అప్పుడు మీరు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీకు ప్రాఫిట్ చేసేది ఎంత ఎంత చేస్తారు మహా అంటే $60. కాకపోతే మీరు 1% కూడా చేయలేకపోతున్నారు అక్కడ 10,000లో $60 అంటే. సో ఇక్కడ లోవర్ ప్రాఫిట్సే వస్తాయి కదా. అప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటాం, అరే 10,000 అంటే లైక్ 8 lakhs, 8 lakhsలో 1% అంటే కూడా 8,000 రిస్క్ పర్ ట్రేడ్ చేయొచ్చు, 8,000 వచ్చినా చాలు అనుకుంటాం. కాదు కదా, మనకు అక్కడ 1:2 తీసుకున్నా కూడా మనకి $60 వస్తున్నాయి. సో ఇదే మనము ఒక $500 అకౌంట్ పెట్టుకొని రిస్క్ పర్ ట్రేడ్ 30 ఛాన్సెస్ పెట్టుకొని కూడా చేయొచ్చు కదా. సో అది రిస్క్ ఆఫ్ లూజింగ్ అకౌంట్ మనకి ఫస్ట్ రావడం కన్నా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిస్క్ ఆఫ్ లూజింగ్ అకౌంట్ వాళ్ళు పెట్టే రూల్స్కి రిస్క్ ఆఫ్ లూజింగ్ అకౌంటే ఎక్కువ. అంటే లైక్ మీరు రూల్స్ ఫాలో అయితే డెఫినెట్గా వస్తాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చెప్తున్నాను నేను, రూల్స్ ఫాలో అవ్వకుండా లైక్ లేయరింగ్ చేసుకుంటూ మన వాళ్ళు దీపక్ అని ఉన్నాడు ఒక ఆయన. సో ఆయన ఏం చేశారు అంటే లైక్ 5%లో ఒక అకౌంట్ తీసుకున్నాడు, రూల్స్ చెప్పాను నేను, బట్ లాస్ట్కి ఏమైంది 0.1, 0.1, 0.1 ఇలా లేయరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. సో దానివల్ల ఏమైంది, అకౌంట్ లూజ్ అయిపోయింది. సో ఈ లేయరింగ్ అనే అకౌంట్ వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, బట్ చిన్నగా చెప్పారు ఈ లేయరింగ్ని మేము సజెస్ట్ చేయమని చెప్పి. ఓకే, వాళ్ళు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దాని తర్వాత లైక్ బ్రీచ్ అయింది, బ్రోకరేజ్ వల్ల బ్రీచ్ అయింది అది. సో అట్లా అనమాట. ఈ లేయరింగ్ అనే రూల్ వాళ్ళు చెప్పలేదు. కాకపోతే మీరు ఒకవేళ పాస్ అయిన తర్వాత కూడా పే అవుట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు చెప్తారనమాట, మీరు ఇలా లేయరింగ్ యూజ్ చేశారు అందుకే మేము పే అవుట్ ఇవ్వమని చెప్పి. సో అందుకే రిస్క్ ఆఫ్ లూజింగ్ అకౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీపక్ ఉన్నారు అంటే మాక్సిమం మనం 1 dayలో అసలు ఎన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చు అన్నప్పుడు దేంట్లో ఫండెడ్స్లోనూ ఫండెడ్స్లో మనం ఇప్పుడు లేయరింగ్ వచ్చింది అన్నారు కదా, అలా రాకుండా మనం ఫండెడ్ చేస్తూ ఉండాలంటే 1 dayకి మనం ఎన్ని ట్రేడ్లు తీసుకుంటే మనకి అకౌంట్ సేఫ్గా ఉంటుంది.
ఏ అకౌంట్లోనైనా లిమిటెడ్ ట్రేడ్స్ తీసుకుంటే బెటర్, లైక్ డైలీ 1 to 2 అంతే, నాట్ మోర్ దాన్ దట్. ఓన్లీ ఓకే ఓకే, థ్యాంక్ యూ టూ అన్న. ట్రేడ్స్ టూ ట్రేడ్స్ ఆర్ ఎనఫ్ ఇన్ అ డే. టూ ట్రేడ్స్, దట్స్ ఇట్. ఒకటి లండన్ సెషన్లో ప్లాన్ చేయండి, ఇంకొకటి న్యూయార్క్లో ప్లాన్ చేయండి. ఒకవేళ లండన్ సెషన్లో మీకు ఒకవేళ లైక్ అది టార్గెట్ అయితే దాంట్లో లైక్ జస్ట్ 0 టార్గెట్లో మీకు వచ్చి ప్రాఫిట్స్లో వచ్చిన దాని 50% ఎన్వైసీలో మళ్ళీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, క్లియర్ అన్న. డన్ డన్. సో వైల్ జటా ఎఫెక్ట్స్ లో యా చెప్పండి చెప్పండి. జెటా ఎఫెక్ట్స్లో స్పెట్స్ ఎంత ఉన్నాయండి? స్ప్రెడ్స్ అంటున్నారా? స్ప్రెడ్ అవును అంటున్నారా? గోల్డ్లో అయితే అవును 2 పిప్స్ ఉంది, లైక్ స్టాండర్డ్ అకౌంట్కి. మీరు అల్ట్రా లైక్ ప్రీమియం అకౌంట్ తీసుకుంటే 1 పిప్ ఉంటుంది, అండ్ కరెన్సీ పేర్స్కి 2 పిప్స్ ఉంటుంది. 1 to 2 పిప్స్. బీటీసీ సేమ్ బీటీసీ కూడా అంతే, గోల్డ్కి ఎంతైతే ఉంటుందో బీటీసీ కూడా అంతే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఓన్లీ 2 పిప్స్. ఓన్లీ 2 పిప్స్. సో ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ అభి అకౌంట్ లో కుమార్ మనం శశాంక్, వై షుడ్ వి ట్రేడ్ ఇన్, ఓకే వెయిట్ వై సార్ వై షుడ్ వి ట్రేడ్ ఇన్ MT5, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ ఇన్ ఎక్సమ్. సి అదే చెప్తున్నా బ్రో శశాంక్, మళ్ళీ అడిగారా క్వశ్చన్ అదే. జెటాఫిక్స్ అనేది మా కొత్త బ్రోకర్, దట్స్ ఇట్. అందుకే మనం ఈ వెబినార్స్ని కండక్ట్ చేస్తున్నాం ప్రమోషన్స్ కోసం. ఓకే, వీఆర్ గివింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్స్ అన్నారు కదా, చాలా మంది అడిగాడు కదా ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి, దట్స్ వాట్ ద రీజన్. హలో And హలో why అన్న. is the Indian rupee classified as an exotic currency even though India is one of the world's largest economy? ఎక్కడో కదా, ఎక్కడ బ్రో, మన ఇండియా ఇంకా డెవలపింగ్ మోడ్లోనే ఉంది కదా, డెవలప్డ్ కాదు కదా. ఓకే, హలో హలో బ్రోకరేజ్ అన్న. ఎంత ఉంటుంది దుర్గా గారు? బ్రోకరేజ్ స్ప్రెడ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 4x వాళ్ళు 4x బ్రోకర్స్ బ్రోకరేజ్ తీసుకోరు. ఓకే, స్ప్రెడ్లోనే వాళ్ళకి మొత్తం కమిషన్ పోతుంది. సో బ్రోకరేజ్ అనేది 0 అకౌంట్స్కి ఉంటుంది. 0 అకౌంట్స్ అంటే ఏంటి అంటే మీరు ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడే వస్తుంది, కాకపోతే 0 అకౌంట్స్లో డిపాజిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో బ్రోకరేజ్ ఏమీ ఉండదు, మీకు బ్రోకరేజ్ 0 కట్ అవుతుంది, కానీ స్ప్రెడ్ చూసుకోవాలి ఎప్పుడు కూడా. 1 పిప్ 2 పిప్స్ అనేది స్ప్రెడ్ ఉంటుంది అంతే. ఓకే, హలో హలో అన్న. చెప్పండి మోహన్ గారు, హలో చెప్పండి. అదే జటా ఇప్పుడు మీరు అన్నారు కదా బ్రోకర్ జటా ఎఫెక్ట్స్ అని. అవునండి. అక్కడ క్రిప్టో డిపాజిట్ ఉంటుంది. క్రిప్టో డిపాజిట్ ఉంటుంది ఇప్పుడు మనకి. క్రిప్టో ఏ లేదు. బ్రోకర్లోనైనా సరే క్రిప్టో పీర్ టు పీర్ అన్నీ ఉంటాయి, లైక్ బైనాన్స్తో చేయొచ్చు, లైక్ TRC20 ఏదైనా సరే మీరు చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా ఒకటి క్రిప్టో లేదనుకోండి, డైరెక్ట్ ఫోన్ పే నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు అమౌంట్. మీరు ఒకవేళ మీ ప్రాఫిట్స్ అనేవి ఇయర్లీ 6 lakhs లోపే ఉన్నాయి అంటే యూజ్ ఫోన్పే పీర్ టు పీర్. లేదు నా ఓకే ప్రాఫిట్స్ 6 lakhs అబోవ్ వెళ్ళిపోతున్నాయి అంటే బైనాన్స్తో వెళ్ళండి, అది కూడా ట్రస్ట్ వాలెట్లో వెళ్ళండి. బైనాన్స్ వాడకండి, బైనాన్స్ వాడితే మళ్ళీ 30% ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. సో ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళండి, ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి ఒక పార్టీని పట్టుకొని అంటే తెలిసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి డిపాజిట్ చేసి అమౌంట్ తీసుకోండి, బెటర్. ఓకే ఒకవేళ మీ ప్రాఫిట్స్ అనేవి ఒకవేళ 6 lakhs అబోవ్ ఉంటాయి, 6 lakhs ఉంటాయి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. చలో మురళి గారు 1 year 12% డైలీకి ట్యాక్స్ కట్టాలా? మురళి గారు నాకు అర్థం కాలేదు, మీరు చాట్ ఏం చేశారు? బెస్ట్ టైమింగ్ టు హలో ట్రేడ్సా? లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్ బెస్ట్ టైమింగ్ టు ట్రేడ్. లండన్ సెషన్ వచ్చేసి 11:45 to లైక్ 3:30 వరకు ట్రేడ్ చేయొచ్చు, అండ్ న్యూయార్క్ సెషన్ 5:30కి ఓపెన్ అవుతుంది ఎన్వైసీ. హలో అన్న, చెప్పండి చెప్పండి హేమంత్ గారు. మనము ట్రేడింగ్ వ్యూలో పేర్స్ ఉంటాయి కదా, కరెన్సీ పేర్ సెర్చ్ చేస్తున్నప్పుడు సేమ్ కరెన్సీ పేరుతో చాలా వస్తున్నాయి. USD సెలెక్ట్ చేస్తే చాలా వస్తున్నాయి సేమ్ నేమ్ తో. ఓకే ఓకే అంటే అవి ఏం సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో? ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. నెట్వర్క్ స్లో అయింది అనుకో. హాయ్ సార్. హలో ఓకే, చూడండి. ఓకే, గాట్ ఇట్. సో మీరు ఇక్కడ ఏదైనా పేర్ చేసినప్పుడు లైక్ డిఫరెంట్ పేర్స్ వస్తున్నాయి అంటున్నారు, అదే కదా? జస్ట్ వెయిట్ గైస్. ఓకే, సూపర్ చాట్స్. వాయిస్ చాలా లోగా వస్తుంది. ఓకే, మోస్ట్లీ అది ఎందుకు అంటే డిఫరెంట్ బ్రోకర్స్ అనమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ పక్కకి ఎఫ్ఎక్స్ అని ఉంటుంది, బిట్ శాంప్ అని ఉంటుంది, అండ్ అగైన్ ఓండా అని ఉంటుంది.
మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్కి అవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, లోడ్ అయింది, నేను చూపిస్తున్నా. సపోజ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, యూరోఎస్డి తీసుకుందాం. సో యూఎస్డి తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఎఫ్ఎక్సిఎం, ఓండా, forex.com, సిఎంసి మార్కెట్స్, పెప్పర్ స్టోన్, ఇవన్నీ డిఫరెంట్ బ్రోకర్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్స్ఎం, ఎక్స్నెస్, జెటా ఎఫెక్స్ ఎలానో ట్రేడింగ్ వ్యూలో కూడా వీళ్ళందరూ ఒక సపరేట్ బ్రోకర్స్ అనమాట. గాట్ ఇట్. సో ఈ బ్రోకర్స్లో చార్ట్ ఎలా ఉంటుందో వీళ్ళు ఇలా స్పెసిఫై చేసుకుంటారు. అన్ని చార్ట్స్ సేమే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైం, కాకపోతే జస్ట్ ఒక 2 to 3 పిప్స్ అటు ఇటు ఉంటాయి డిఫరెంట్ బ్రోకర్స్లో, అంతే. కాకపోతే ప్రైస్ మాత్రం సేమే ఉంటుంది. గాట్ ఇట్ కదా? ఓకే అన్న, got it. ఓకే ఓకే డన్. ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏమైనా? And 1 year low 12, got it. So we can also set SL and yes, ఎస్ఎల్ అండ్ టీపీ రెండు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఒక వీడియో కూడా ఉంది, లైక్ క్లాసెస్ అయిపోయిన తర్వాత, లైక్ మన 7 క్లాసెస్ అయిపోతాయి కదా సాటర్డే రోజు క్లాసెస్ అయిపోయిన తర్వాత అండ్ డిస్కౌడ్ కమ్యూనిటీ ఉంటుంది. సో డిస్కౌడ్ కమ్యూనిటీలో లైక్ లైవ్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. డైలీ 2 times ఆర్ 1 time లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ యూ కెన్ ట్రేడ్ దేర్ ఆల్సో. దాంట్లో మనకి లెవెల్స్ వస్తాయి, డైలీ ఇంపార్టెంట్ లెవెల్స్ వస్తాయి, రిస్క్ రివార్డ్ రేషియో, మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో ఇదంతా దీనిపైననే ఇంపార్టెంట్ లెవెల్స్ వస్తాయి, రిస్క్ రివార్డ్ వస్తుంది, లైవ్ ట్రేడింగ్ కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఓకే అన్న, నేను $50 డిపాజిట్ చేసుకుంటా. మీరు లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీగానే ఎంటర్ అవ్వచ్చా అన్న? అవ్వచ్చు, డెఫినెట్గా అవ్వచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రో, 1 yearలో 12% దాటితే ట్యాక్స్ కట్టాలా? దేనికి ట్యాక్స్ కట్టాలి 12%? నాకు అర్థం కాలేదు మురళి బ్రో. వాయిస్ చెప్పండి. బబ్లు సిఏకి ట్యాక్స్ కట్టాలంట. ఓకే, సిఏకి ట్యాక్స్ కట్టాలా అని అడుగుతుండు. అవునవును. ఎప్పుడు అంటే లైక్ మీ ఇన్కమ్ అనేది లైక్ more than 6 to 7 క్రాస్ అయినప్పుడు ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ సోర్స్. మనం ఏదైనా సరే ఫోరెక్స్ అని చూపించుకోము, లైక్ డిఫరెంట్ గ్రూప్లో చూపించుకుంటాం. ఇట్స్ లైక్ ఫ్రీలాన్సింగ్ అని చెప్పి, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి. సో ఏదైనా సరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కిందికి తీసుకొని దానికి ఎంతైతే పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఉంటుందో, సో ఆ అమౌంట్లో కేటగిరీలో మనం పే చేస్తే సరిపోతుంది. ఇట్స్ లైక్ more than 10, నాట్ less than 10%. వెబ్సైట్ పెడతాం, గ్రూప్లో అప్డేట్ చేస్తాం వెబ్సైట్స్ అవన్నీ. ఓకే ఎస్, జెటా ఎఫెక్స్ యాప్ కూడా ఉంది. MT5లో ట్రేడర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా బ్రో? ఎస్ అంతే, జెటా ఎఫెక్స్ యాప్ ఉందా? ఉంది. వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. గాట్ ఇట్ సార్, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో వీ కెన్ సెట్ ఎస్ఎల్ 1 yearలో 12% మళ్ళీ. ఓకే, జెటా ఎఫెక్స్ యాప్ ఉందా? ఉంది సంజు, జెటా ఎఫెక్స్ యాప్ ఉంది. లైక్ మేము అన్నీ షేర్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, గాట్ ఇట్. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే, లాస్ట్లో చెప్తా. ఓకే, వీళ్ళ డౌట్స్ అన్ని క్లారిటీ చేద్దాం ఫస్ట్. అంతే కదా డౌట్స్? అంతేనా, ఇంకేం లేవు కదా? ఓకే, అరే చార్ట్స్ చాలా వచ్చాయి, నేను స్క్రోల్ చేస్తున్నా, మెల్లిమెల్లిగా చెప్తున్నా. ఓకే, 50 తేజ గారు ఒక్కసారి మ్యూట్ చేసుకోరా. అండ్ $50 అకౌంట్లో జెటా ఎఫెక్స్లో లెవరేజ్ 1:500 వరకు పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో, అండ్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఓన్లీ 1:500 వరకే. లేదు, ఇయర్లీ 12% దాటితే ట్యాక్స్ కట్టాలని ఏం లేదు. అట్లా ఏం ఉండదు. మన క్యాపిటల్ పైన ఎంత మనం తీసుకుంటున్నాం అంటే లార్జ్ లమ్సమ్ మనీ విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ అనేది కట్టాలి. అవును బ్రో, మురళి బ్రో, వాళ్ళు ట్యాక్స్ క్రోర్స్లో విత్డ్రాల్ చేస్తే వాళ్ళకి కంపల్సరీ ఎప్పుడొకప్పుడు లైక్ ఇంటికి లైక్ నోటీసెస్ అనేవి వస్తాయి అనమాట. నేను ఒక స్టోరీ విన్నా, ఒక పర్సన్ 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 10 డివైడ్ చేసుకొని ప్రాఫిట్ లాస్ విన్నా స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ. బినాన్స్ ట్రాన్సాక్షన్స్ ఇండియా గవర్నమెంట్ మానిటర్ చేస్తుందా? రైట్, బినాన్స్ రెగ్యులేటెడ్ కదా. రీసెంట్గా లాస్ట్ 3 monthsలో బినాన్స్ రెగ్యులేటెడ్ అయింది కాబట్టి లైక్ కంపల్సరీ నోట్ డౌన్ చేస్తుంది. అందుకే బైనాన్స్ వాడకండి, ట్రస్ట్ వ్యాలెట్ అలాంటి అన్అథరైజ్డ్ యాప్స్ వాడండి.
ఒకవేళ మీరు ఫండెడ్ అకౌంట్స్ వాడితే. పేపర్ ట్రేడింగ్ ఉందా? ఉంది, పేపర్ ట్రేడింగ్ ఉంది, డెమో అకౌంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, గాట్ ఇట్. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నారు కదా, ఓకే గాట్ ఇట్. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా, లాస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసేసి సెషన్ ఏం చేద్దాం. ఓకే, 1 hour అయిపోయింది మనది. గాట్ ఇట్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ డెఫినేషన్ కూడా నోట్ డౌన్ చేసుకోండి ఇక్కడ. సో బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి అంటే, సో ఇంట్రెస్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఫస్ట్ ఒక కంట్రీకి 2 types ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, సో బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు మీకు స్పెసిఫిక్ ఇయర్లీ ఇంత ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఓకే, అదొక ఇంట్రెస్ట్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్లో సేవ్ చేస్తున్నప్పుడు, అమౌంట్ని సేవ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఫిక్స్డ్ డిపాజిట్. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు లైక్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మీకు జనరేట్ చేస్తారు ఇయర్లీ కానీ 8% అలా జనరేట్ చేస్తారు. సో ఈ మ్యూట్ చేసుకోండి బ్రో, తేజ బ్రో మ్యూట్ చేసుకోండి. సో ఎప్పుడైనా సరే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వాల్యూ వచ్చినప్పుడు లైక్ కొద్దిగా స్లైడ్ అప్ ఆర్ స్లైడ్ డౌన్ అవుతుంది కదా. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగితే ఏమవుతుంది అంటే మన కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు కరెన్సీ వాల్యూ ఎందుకు పెరుగుతుంది అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా లైక్ 8% ఉన్నప్పుడు మనం తీసుకున్నాం, లైక్ బ్యాంక్లో సేవ్ చేసాం అనుకుందాం, బట్ ఆ ఇంట్రెస్ట్ రేట్ కాస్త 9 అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో అక్కడ మనకి 1% పెరిగింది అన్నప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కొంచెం లైక్ చూపిస్తారు కదా, వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది, సో దట్ వీ కెన్ ఇన్వెస్ట్ మోర్ అని చెప్పి ఇన్వెస్టర్స్ మనకి ఇండియాలో చూపిస్తారు, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానివల్ల మనకి ఏమవుతుంది, కరెన్సీ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. గాట్ ఇటా? గాట్ ఇట్ శంకర్ తేజ గారు, గాట్ ఇట్. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ క్లియర్ కదా? క్లియర్ డన్ అంతే. ఇంకా బ్రో, ఇంకా సో అందరూ నోట్ చేసుకుంటున్నారు కదా, లైక్ ఏదో క్లాసెస్ వింటున్నాం కదా అన్నట్టు కాకుండా లైక్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి ప్లీజ్. అండ్ రేపటి నుండి మనం టెక్నికల్ స్టార్ట్ చేసేద్దాం మోస్ట్ ఆఫ్ ది టైం. సో 4 classes టెక్నికల్స్ మీదే ఉంటాయి, సో దట్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేపటి నుండి ఉంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, ఫండమెంటల్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. అండ్ అంతే, ఈ రోజుకైతే ఇంతే అనమాట మనది. సో హోప్ యూ గైస్ లైక్ చెప్పండి. ఈ 1 week తర్వాత మళ్ళీ కోర్స్ లేదంటే ఇట్లానే ఫ్రీ ఉంటుంది?